హరిః ఓం. అష్టావక్ర గీతలో 18వ ప్రకరణం శాంతి శతకం అమ్మ. దానిలో ఇంక ఫైనల్‌కొచ్చేస్తూ మరి జ్ఞాని ఎలా ఉంటాడు? అజ్ఞాని ఎలా ఉంటాడు? జ్ఞాని యొక్క రాగాదులు ఎలా ఉంటాయి? అజ్ఞాని యొక్క రాగాదులు ఎలా ఉంటాయి? అన్న విషయాన్ని గురించి చెప్తూ ఇంకా కొంచెంగా చెప్తున్నారమ్మా. హరిః ఓం. అజ్ఞాని దృష్టి సర్వదా భావనయందు గాని, అభావనయందు గాని సక్తమై ఉంటుంది. ఎందుకంటే వాడు నేను భావన చేయుచున్నాను లేదా నేను భావన చేయడం లేదు అనే అహంకారం కలిగి ఉంటాడు. ఇది ఇంతకీ అజ్ఞాని అంటే ఎలాంటి వాడనమాట? పూర్తిగా లోక విషయాల్లో పడి దొర్లిపోతున్నవాడు కాదు గాని సాధకుడే అయినా ఇంకా అజ్ఞానిగా ఉన్నాడనమాట అతను. చేత అతడికి అతని దృష్టి ఎంతసేపు సర్వదా భావన అందుగాని అభావన ఎందుగాని ఆసక్తం కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు నేను భావన చేస్తున్నాను లేదా నేను భావన చేయడం లేదు అనే అహంకారం కలిగి ఉంటాడు. ఒక్క భావం కూడా లేకుండా ఉన్నాను నేను అన్న అహంకారం ఉంటుంది. లేకపోతే నేను సద్భావాలు చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది. అంటే అక్కడ వాడికి నేనుందనమాట. అనగా వాని చిత్తము ఆత్మ ఇతరమగు భావాభావనాదులయందు లగ్నమై ఉంటుందే కానీ స్వస్వరూపాత్మ ఎందు సక్తమై ఉండదు. అతని చిత్తం ఏమవుతుందట? నేను ఉంటేనే కదా భావన గాని అభావన గాని ఉంటుంది. నేను ఉన్న తర్వాత ఉన్నటువంటి అభావాల వైపే ఆసక్తి కలిగి ఉంటుంది తప్ప తన మీద తన స్వరూపం అందు ఉండదు. అవును కదా, ఎలా ఉంటుంది మరి? నేనుగా ఉంటే భావనే లేదు. భావనే లేకపోతే నాకు భావన లేదు అనుకునేవాడు ఉన్నా అక్కడ నేనున్నట్టే. నాకు సద్భావన ఉంది అని అనుకున్నా అక్కడ నేనున్నట్టే. కాబట్టి ఇక్కడ అనుకునేవాడే లేకుండా ఉండడమే స్వస్వరూపాత్మ యందు ఐక్యమై ఉండడం. అనుకునేవాడే లేకుండా ఉండడం స్వస్వరూపాత్మ యందు సక్తమై ఉన్నట్లనమాట. అంచేత ఆత్మనిష్ట గల జ్ఞాని మాత్రము అతని దృష్టి భావనారహితమైనదైన సర్వదా ఆత్మయందే లగ్నమై ఉంటుంది. భావనలతో కూడి ఉన్న భావనలు లేకపోయినా తన స్వరూపమందే లగ్నమై ఉంటుందన్నమాట. వచ్చిపోయే వాట్లను చూడ్డు వాడు. వచ్చిపోయే వాటిని చూస్తేనే కదా ఇవి వచ్చాయి ఇవి రాలేదు అని తను తానే చూసుకుంటూ ఉంటాడు. తర్వాత తన యందే లగ్నమై ఉంటుంది. నిరంతరము స్వస్వరూప అనుసంధానము కలిగి ఉండుట చేత ఇతరమేదీను అతనికి గోచరించదు. ఎందుకంటే తను తానే చూసుకుంటూ ఉంటాడు తప్ప ఇక అన్యమన్న దాని మీద అతని ధ్యాస లేదు కనుక మరి అతడికి ఇంకా గోచరించదు. ఇక నిరంతరము స్వస్వరూప అనుసంధానము కలిగి ఉండుట చేత అతనికి ఏమినో గోచరము కాదు. ఏ విద్వాంసుడైతే బాలుని వలె కామనారహితుడై పూర్వజన్మ కర్మ వశుడై అనగా ప్రారబ్ధం వల్ల సర్వక్రియారంభములను అందు చరిస్తూ ఉంటాడు వాడు వాస్తవానికి ఏ క్రియలు చేసిన వాడు కాడు. ఎందుకంటే వాడు అహంకార రూప మలరహితుడై ఉన్నాడు గనక అతని యందు కర్తృత్వ భావం లేదు. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు కానీ దేని మీద కూడా కామన గాని నేను నాదన్నది గాని అతనికి లేదు. అంచేత ఆ క్రియల యొక్క ఫలితం అతనికి రాదు. కర్తృత్వ భావన లేనప్పుడు లేకుండా చేసిన క్రియల యొక్క ఫలితాలు ఏవి కూడా అంటవన్నమాట. ఇక ఎవడైతే సర్వప్రాణుల యందు ఆత్మను దర్శించుచు సమభావము కలిగి ఉంటాడో అతడే ధన్యుడు, అతడే ఆత్మజ్ఞుడు. అట్టి మహానీయుడు తృష్ణారహితుడై చూస్తూ వింటూ తాకుచూ వాసన చూస్తూ తింటూ నిరంతరము బ్రహ్మావనాలోకపరుడై అహంకార మమతారహితుడై ఉంటాడు. అతడు ఎటువంటి వాడై ఉంటాడు? సర్వప్రాణుల యందు సమస్త ప్రాణుల యందు సమదృష్టి. అంటే ఎలా ఉంటుంది సమదృష్టి? కుక్కను చూసి ఇది ఆత్మే అలా అనుకోవడం కాదు, లేకపోతే ఇంక దేన్నో చూసి ఇది ఆత్మే అనుకోవడం కాదు. అసలు ఆ కుక్క గాని నక్క గాని ఏదైనా మనిషి గాని ఒక రూపము గాని ఉంది అంటే ఆధారమైనది ఆ ఆత్మస్వరూపమే.
ఆత్మస్వరూపం ఏమిటి అంటే నా ఈ దేహమునందు ఉన్నదేదో అన్నిటి యందు అదే ఉంది. కదా! అది ఒక్కటే. ఈ దేహమందున్నటువంటి ఆ సద్వస్తువుని అతడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక అన్నిటి యందు అతడికి అదే కనిపిస్తూ ఉంటుంది. ఇక వేరే నామరూపాలు ప్రత్యేకంగా విడివిడిగా ఉన్నా కూడా అతడు విడివిడిగా చూడడు. అన్నిటి యందు ఏకమై ఉన్న సద్వస్తువునే చూస్తూ ఉంటాడనమాట. అది సమత్వం అంటేను. మరి పాము యందు, పులి యందు సమత్వ భావం కలిగి ఉన్నామనుకో, పాముని పక్కన పడుకోబెట్టుకోలేం కదా! పులి నోట్లో తల పెట్టలేం కదా! అది కాదు సమత్వ భావం అంటే. అన్నిటి తనకి ఏది ఆధారంగా ఉందో, ఈ నేను అంటూ వ్యవహారం చేయడానికి ఏది ఆధారంగా ఉందో, అదే అన్ని నామరూపాల యందు పరివ్యాప్తమై ఏకమై ఉంది. హ్మ్. దాని యందు స్థిరమైన బుద్ధి గలవాడికి అదే కనపడుతూ ఉంటుంది. దాని యందు ఎన్నైనా ఉండనీగాక, ఆ ఉన్న వాటి మీద అతనికి ధ్యాస ఉండదు. ఉండనప్పుడు అతనికి దేని పట్ల కూడా రాగద్వేషాది భావాలు అలా కలగవు గనక అతడు సమభావము కలిగి ఉన్నవాడు అంటే అది. సర్వ ప్రాణుల యందు ఆత్మనే దర్శిస్తూ సమభావం కలిగి ఉండడమే ఏమిటి? రూపాల వ్యవహారాల మీద కాకుండా ఆ రూపాలకి, ఆ వ్యవహారాలకి ఆధారమైన సద్వస్తువు యందే అతని యొక్క ధ్యాస ఉంటుంది గనక అది ఊరికే ఆ రూప వికారాలుగానే అతడు చూస్తాడు. తప్ప ఆ వికారాలకి తాను లోను కాడనమాట. ఎలాగా అంటే మొన్న ఎప్పుడో చెప్పానేమో తోలుబొమ్మలాటలాగా. ఆ స్టేజ్ మీద తోలుబొమ్మలతో భారతమో, భాగవతమో, రామాయణమో ఆడిస్తున్నారు. ఆ పాత్రకి అనుగుణమైనటువంటి బొమ్మొస్తుంది. ఆ బొమ్మ ఏం భీముడొచ్చాడు, దుర్యోధనుడొచ్చాడు అనుకుందాం. ఇక వాళ్ళిద్దరూ అక్కడ గదతో యుద్ధం చేస్తూ ఉంటారు. చేస్తుంటే మనం భీముడిని చూసి ఆహా! ఓహో! అంటూ, మరి దుర్యోధనుని చూసి ఛీ! ఛీ! ఛ! ఛ! అంటూ అలా చూసేవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ భీముడేనా? ఈ దుర్యోధనుడేనా? దుర్యోధనుడుగా, భీముడుగా ఆ వ్యవహారం సాగుతోందే గాని, సాగించడానికి వెనకాతల ఆ బొమ్మలని ఏ సమయానికి చెయ్యెత్తాలో, కాలెత్తాలో, కొట్టాలో, పడిపోవాలో, అరవాలో అవన్నీ వెనకాతల ఆడిస్తున్నవాడు వేరే ఒకడున్నాడు కదా! ఉన్నాడా? ఆ భీముడి బొమ్మ యొక్క చెయ్యి పైకెత్తకపోతే వాడు ఆ దుర్యోధన పాత్రని ఎలా కొట్టగలడు? కొట్టలేడు. కాబట్టి కొట్టించేది ఆయనే, కదిలించేది ఆయనే, మెదిలించేది ఆయనే, మరి ఆ యుద్ధం చేయించేది ఆయనే, దానిలో పడేసేది ఆయనే, లేవదీసేది ఆయనే. అవునా? మనం వెనకాతల అతను ఆ బొమ్మల్ని ఆడిస్తుంటే, ఆ బొమ్మల యొక్క ఆటను చూసి మనం భీముడు, దుర్యోధనుడు ఆహా! ఓహో! అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి అక్కడ భీముడుగా ఆకారమే తప్ప వ్యవహారం అతడిది కాదు. దుర్యోధనుడుగా చేసే ఆకారమే తప్ప వ్యవహారం అతడి కాదు. కానీ అతడు వ్యవహారం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అతడి చేత వ్యవహారం చేయించేవాడు ఎవరికి కనపడకుండా తెర వెనకాతల ఈ నాటకాన్నంతా ఆడిస్తూ ఉంటాడు. అవునా? అతడే లేకపోతే ఈ నాటకమే లేదు కదా! లేదు. మరి ఈ నాటకంలో ఎన్ని రకాల పాత్రలున్నా, అన్ని రకాల పాత్రల చేత ఆయా వ్యవహారాలన్నీ చేయిస్తున్న ఆ అతడొక్కడే మళ్ళీను ఆ ఏకవస్తు దర్శనం చేత అతని చేత ఆడించబడే నామరూపాల వ్యవహారాల పట్ల మనకి ఏ అహంకార, మమకారాది వికారాలు ఉండవు. అవునా? కాబట్టి ఆ ఏకవస్తువుని ఎవడైతే దర్శిస్తాడో అతడు మరి తృష్ణారహితుడై చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు గాని ఏ వికారాలు అతడికి ఉండవు. ఎందుకంటే వికారరహితమైనటువంటి ఆ పరమాత్మ యందు తాను పరమాత్మగా ఉన్నాడు. ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతుంటే దాన్ని ఊరికే అలా సాక్షిగా చూస్తూ ఉన్నాడే తప్ప, చేస్తూ ఉన్నాడే తప్ప నేను నాది అనడం లేదు. అంచేత అహంత మమత రహితుడే ఉంటాడనమాట జ్ఞాని. ఇక జ్ఞాని ఎల్లప్పుడూ సంకల్ప వికల్ప రహితుడు అవడం వల్ల అతని దృష్టి యందు ప్రపంచం ఎక్కడుంటుంది? ఉండదు.
స్వర్గాదులు ఎక్కడుంటాయి? ఒకవేళ అతడు స్వర్గంలోనే ఉన్నాడు అనుకుందాం. ఆహా! ఇది స్వర్గము అని అతడు అనకపోతే? అది లేదు కదా! అందరూ స్వర్గం అని అనుకుంటున్నారు. హ్మ్. అక్కడ ఇతడు గూడా ఉన్నాడు. హ్మ్. కానీ అతడు ఇది స్వర్గము అని అనడం లేదు, అనుకోవడం లేదు. హ్మ్. హ్మ్. ఏం లేదు. మరి ఏది ఇది, అది, అది ఇది అని అనుకోవడం వల్ల అవి అలా అనిపిస్తున్నాయే గానీ, నిజానికి అనుకోకపోతే అవేవి లేనే లేవు. హ్మ్. అవునా? అవును. మిగతా వారందరూ ఆహా! ఏమి స్వర్గము, ఏమి వైభవము, ఆహా! ఓహో! అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళకది అలా ఉంది. అవును. కానీ ఇతడు అక్కడే ఉన్నాడు కానీ ఏమీ అనుకోవట్లేదు. హ్మ్. ఇతడికి లేదు. ఎవరికి ఉన్నా, లేకపోయినా అనుకోవడం వల్లనే తప్ప, విడిగా ఏది కూడా ఒక ప్రత్యేకతను, ఒక విలువను కలిగి ఈ విశ్వంలో ఏదీ లేదు. ఈ అనుకోవడమే ఈ విశ్వ ఆకార వ్యవహారానికి కారణం అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఇక ఎందుకు అనుకుంటాడు? ఒకవేళ అనుకున్నాడు అనుకుందాం. అతడికి నేను అనుకున్నాను గనక అలా ఉందే తప్ప, అది సత్యం కాదు అన్న స్పృహ ఉంటుంది కదా! ఉంటుంది. కాబట్టి జ్ఞాని దేహ వ్యవహారం చేస్తున్నను, ఇది ప్రారబ్ధవశాన అలా జరుగుతుందే గాని, అది నేను కాదు, నాది కాదు. అదసలు సత్యమే కాదు హ్మ్. అన్న స్థితిలో ఉంటాడు గాబట్టి అతను నిర్వికారుడుగా ఉంటాడు. మ హ్మ్. అందుచేత ఎప్పుడైతే అతని దృష్టి యందు స్వర్గాదులు లేవో, వాటికి సాధనభూతములగు యజ్ఞ, యాగాది సాధనతో నిమిత్తం లేదు కదా! లేదు. అసలు స్వర్గం అన్నదే లేదు అతని దృష్టిలో. దాన్ని సంపాదించుకోవడం కోసం యజ్ఞ, యాగ, క్రతు, హోమాలు ఎవడు చేస్తాడు? లేదు. చెయ్యడు. అతనికి యోగాదులతో పనే ఉంది. లేదు. ఆత్మవేత్తయగు జీవన్ముక్తిని దృష్టి యందు నిరంతరము సర్వత్రా ఆత్మయే హ్మ్. ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతే. తన స్వరూపమును తాను ఎరిగినటువంటి జీవన్ముక్తిని దృష్టిలో నిరంతరము సర్వత్రా ఆ చిద్రూపమైన, ఆ ప్రకాశ రూపమైన ఆత్మయే భాసిస్తుంటుంది. రెండవ వస్తువు ఏదీను గోచరించనందున అట్టి ఆత్మైక స్వరూపునికి స్వర్గాలతో, నరకాలతో పనే ఉంటుంది. అసలు రెండోదే లేదు. ఎక్కడ చూసా చిన్మయ స్వరూపమైన ఆ చిదాకాశమే గోచరిస్తూ ఉంటుంది. ఏదైనా గోచరించింది అంటే ఆ చిదాకాశమందే గోచరించాలి. హ్మ్. హ్మ్. అది కూడా అనుకుంటేను. అది. హ్మ్. అనుకున్నంత సేపు ఉండి, అనుకోకపోతే పోతుంది. ఇక అనుకుంటే ఉండి, అనుకోకపోతే పో పోతున్న దాని యందు ఆధారంగా ఉన్న చిద్రూపం నుండే తాను సమైక్యమై ఉన్నాడు. హ్మ్. అతడికి ఈ రాకపోకలు కలిగిన వాటితో ఏం పనుంటుంది? హ్మ్. హ్మ్. తెర మీద వస్తున్నటువంటి దృశ్యాలతో ఏమైనా పనుంటుందా? లేదు. లేదు. మరి తెరకి అవేమన్నా అంటుకుంటాయా? హుహు. అప్పుడు తెరవలే అంటే ఆధారమై ఉంటూ తెర జడం. హ్మ్. కానీ ఇక్కడ ఈ చైతన్యం. చే ఈ చిదాకాశం. ఆకాశము చైతన్యము, శక్తివంతము, ప్రకాశవంతము, శాశ్వతము. హ్మ్. పైగా స్వయం తనకి తానే ఆ తెరని వెలిగించడానికి ఒక లైట్ ఉండాలి. హ్మ్. హ్మ్. తనకి తానే వెలుగుతూ, తన్ను తానే వెలిగించుకుంటూ, తనే శక్తివంతమై, తనే చైతన్యవంతమై, తనే అంతా అయి, అంతా తానే అయి, తాను తప్ప రెండోది లేనిది శాశ్వతమైనటువంటి చిన్మయ స్వరూపం అది. హ్మ్. ఇక దాని యందు ఎన్ని దృశ్యాలు కల్పించుకుని, కలిగించుకుంటున్నా మామూలు తెరనే దాని మీద ఉన్న దృశ్యాలు ఏమీ చేయడం లేదే. ఇక చిన్మయ జ్యోతి స్వరూపమైన ఈ చిదాకాశ ప్రకాశం అనేటువంటి ఈ తెర యందు ఎన్ని కలుగుతున్నా, ఎన్ని తొలుగుతున్నా అసలు అవి కలిగాయని గాని, తొలిగాయని గాని ధ్యాసే ఉండదు. హ్మ్. పోనీ కలిగాయి, తొలిగాయని తెలుస్తూ ఉన్నా దాని వికారములేవి అతడికి అంటవు. హ్మ్. ఎందుకు? అది తన వల్లనే ఉన్నాయి. ఆ! అది. తన వల్లనే ఉన్నాయి గనక, తానే గనక. హ్మ్. అవునా? ఇక వికారాలే ఉంటాయి. ఉండవు. కాబట్టి అంతా తన స్వరూపంగా తన్ను విస్తరించి వ్యాపించి ఉన్న అఖండ చిన్మయ చిదాకాశమునే నేను అన్న దృఢ జ్ఞానము కలిగిన వాడికిక ఎన్ని ఉండని, ఎన్ని లేకపోని హ్మ్. హ్మ్. తన స్వస్వరూపమునందు నిశ్చింతగా ఉంటాడు. ఇక
అతనికి ఏదో చేస్తే ఏదో పొందాలి, లేతే ఏదో దోషం ఉంది అది తొలగించుకోవాలి అన్నటువంటి భావనే ఉండదు. ఉమ్, అది జ్ఞాని స్థితి అన్నమాట. ఉమ్, జ్ఞాని దృష్టాదృష్ట అంటే ఇహలోక దృష్ట అంటే ఇహలోకం ఇప్పుడు మనకు తెలియబడుతున్నది. ఉమ్, అదృష్టం పరలోకం. అది ఎక్కడో తెలియదు. ఉంది. మరి అది మనకు తెలియదు కానీ అక్కడెక్కడో ఉందన్నమాట. ఉమ్, అది. ఇహలోక పరలోక సంబంధము అగు ఫలకామనారహితుడై ఉన్నందువల్ల ఆహ్, అర్ధ సన్యాసి అనియు పరిపూర్ణ భావమే స్వరూప స్వరూపంగా కలవాడవుట పూర్ణ సర్వ విగ్రహుడని చెప్పబడుతున్నాడు. ఇక తన స్వరూపమునందే నిరంతరము ఎవరికి పూర్ణ సమాధి స్థితి కలుగుతూ ఉంటుందో అట్టివాడు సర్వోత్కృష్టుడవుతున్నాడు. జ్ఞాని ప్రపంచ స్ఫురణము లేక అవశ్చిన్న నిత్య పరిపూర్ణుడై జీవన్ముక్తుడై ఉంటాడు అని భావం అన్నమాట. అసలు ప్రపంచం అన్న ఒక స్ఫురణే లేదు, ఒక దృష్టే లేదు, ఒక జ్ఞాపకమే లేదు అతనికి. జ్ఞాపకమే కదా ఇప్పుడు దృష్టి, ఈ సృష్టి కారణం. అంతే. అసలు ఆ స్ఫురణే లేదు. ఉమ్, ప్రపంచము అన్న ఆ, దాన్ని స్ఫురణ అన్న గుర్తు, ఉమ్, జ్ఞాపకం లేదు. ఉమ్, అవశ్చిన్న అనవశ్చిన్న నిత్య పరిపూర్ణుడు. ఇక అతడు ఏ రూప భావాలతో అనేక రూపాల్లో అనేక ఆత్మలు అన్నది అలా పరిచ్ఛిన్నం చేసేది ఏదీ లేదు కాబట్టి అవశ్చిన్న నిత్య పరిపూర్ణుడై జీవన్ముక్తుడై ఉంటాడు. అంటే ఏంటంటేనమ్మా ఏవేవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉన్నాయి అని అనుకున్నా అవి అన్ని ఉండనివే. ఉమ్. ఉండనివే కదూ. ఉండనివే. ఆ, ఉన్నాయి, ఉంటున్నాయి, ఉండడం లేదు అని తెలుసుకునే తెలివి ఎప్పుడూ ఉంది. ఉమ్, ఆ తెలివి అన్నది లేకపోతే ఉన్నాయి, ఉంటున్నాయి, ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఉండదు. ఉమ్, ఉమ్, ఆ తెలివి అలాగే ఉంది. దానిలో తెలియబడేవి ఎప్పుడూ ఉండవు. ఉమ్, తెలుసుకోవాలి బాగా. ఉమ్. కాబట్టి తాను ఉన్నాడు అని ఏంది ఏవైనా ఉన్నట్టు కాసేపు ఉంటాయి, పోతాయి. పోతాయి. కానీ తాను ఎప్పుడూ సర్వదా ఉన్నవాడే. ఉమ్, అట్టివాడికి ఇక పరిచ్ఛిన్నం చేసే వస్తువు ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఏ ఒక్క ఎప్పుడూ ఉన్నాడు. దాని ఏ ఒక్క దానిలోనూ ఉన్నవాడని అనుకుంటే పరిచ్ఛిన్నుడవుతాడు. ఉమ్, కానీ తన యందే అన్నీ ఉన్నాయి. అవునా? ఉమ్, అన్నీ తన యందే ఉన్నాయి. అవి ఉన్నట్టు ఉంటాయే గాని ఉండవు. ఉండవు. పోనీ ఉన్నా కూడా అతడు పరిచ్ఛిన్నుడు కాడు. కాదు, అంటుకోవట్లేదు. ఉమ్, పరిచ్ఛిన్నుడు కాడు కదా. ఉహు, అల వల్ల సముద్రం పరిచ్ఛిన్నం అవుతుందా? అవదు అవదు. అలాగే నా చైతన్యమందు నా చేత తెలియబడే వాటి వల్ల నేనెందుకు పరిచ్ఛిన్నుడవుతాను? నేనవ్వను. అవ్వను కదా. ఉహు, మరి నేను సర్వవ్యాపక చైతన్య స్వరూపంలోని తెలియనప్పుడు ఆ దేహమే నేను, ఒక రూపమే నేను అనుకున్నప్పుడు పరిస్థితి. ఉమ్, పరిచ్ఛిన్న భావాలతో పరిచ్ఛిన్నముగా జగత్తును చూస్తూ పరిభ్రమిస్తూ మాయలో పడిపోతాడు. ఉమ్, అవునా? అవును. తన అపరిచ్ఛిన్నుడు తన యందే అన్నీ ఉంటున్నాయి, ఉంటాయి, ఉంటున్నాయి, ఉమ్, ఉండబోతున్నాయి. కానీ దానివల్ల తనుడు ఎప్పుడు పరిచ్ఛిన్నుడు కాడు. ఉమ్, తాను సర్వదా ఉండువాడు అని తన స్వరూపం తాను ఎరిగిన వాడి జ్ఞానికి మరి సర్వోత్కృష్టమైనటువంటి స్థితి కలుగుతుంది. అట్టివాడు సర్వోత్కృష్టుడవుతున్నాడు. అట్టి జ్ఞాని ప్రపంచ స్ఫురణే లేదా ఏముంది ప్రత్యేకించి. రోడ్డు అంటే ఏవో వస్తున్నాయి, వెంట అసలు రోడ్డు అంతా చూస్తూ కూర్చుంటావా? ఉహు, కూర్చోవు కదా. ఉహు, ఎన్ని కార్లు వచ్చాయి, ఎన్ని బస్సులు వచ్చాయి, ఎన్ని సైకిళ్ళు వచ్చాయి, ఎన్ని ఆటోలు వచ్చాయి, ఎంతమంది నడిచి వెళ్తున్నారు, అవన్నీ మనం చూడం కదా. చూడం. అవన్నీ వెళుతూనే ఉంటాయి కదా. ఉమ్, ఆ, దాన్ని చూస్తే నీకేమిటి, చూడకపోతే నీకేమిటి? అయ్యో చూడలేకపోయానే అని ఏమైనా బాధావ్యంగా ఉందా? లేదు. ఎన్నిటిని చూస్తున్నాను అని ఏమైనా ఘనత వచ్చిందా నీకు? ఉమ్, లేదు కదా. ఉహు, అసలు దానిని చూడాలి అన్న ధ్యాసే నీకు లేదు. ఆ, అది అలా సాగిపోతూనే ఉంటుంది. ఉమ్, దానివల్ల నీకేమీ లాభ నష్టాలు లేవు. లేవు. అలాగుననే
అఖండ సచ్చిదానంద స్వరూపమే తానన్నటువంటి చిదాకాశ స్వరూప అనుభవం కలిగిన వాని యందు ఎన్ని అన్ని వచ్చిపోతున్నా వాటి పట్ల ధ్యాసే ఉండదు. సరేనా? ఆ! ఇప్పుడు ధ్యాస పెట్టుకుంటే ఏమిటి చేస్తావు? వాళ్ళెంతమంది, వీళ్ళెంతమంది, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళా? తెలియని వాళ్ళా? వాళ్ళెక్కడికెళ్లారు? వీళ్ళిక్కడికొచ్చారా? ఆ కారు ఎన్ని లక్షల రూపాయలది, ఈ బండి ఎన్ని అని తెలిసా ఏమిటి లాభం నీకు? ఏమీ లేదు. పోనీ నష్టం ఏంటి? ఏమీ లేదు కదా! హుహు. అలాంటప్పుడు ఇంక వాటి మీద ఎందుకు ధ్యాస పెడతావు? పెట్టుకోం కదా! పెట్టకపోతే ఏమవుతుంది? అవి రాకుండా ఉంటాయా? పోకుండా ఉంటాయా? నువ్వు పెట్టినా, పెట్టకపోయినా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. వాటి వల్ల నీకేమిటి? నాకేం లేదు. అన్న అన్న స్పృహ కలిగిన వాడు ఎట్లాగున్న వాటి మీద ధ్యాస పెట్టడో, తన యందు ఎన్నున్నా, హ్మ్. కోట్ల కోట్ల జగత్తులున్నా, లేకున్నా దాని మీద ధ్యాసే ఉండదట అతడికి. హ్మ్. 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 తన స్వరూపమును ఎరిగిన వాడికి. హ్మ్. అని చెప్తూ ఇక ఇంకా స్వామి ఏమంటున్నారంటే, ఆత్మతత్వము నెరిగిన వానికి జ్ఞానతత్వుడని పేరు. అట్టి మహానీయుడు భోగమును, మోక్షమును రెండిటిని నిరసించిన వాడై ఆశారహితుడై ఉంటాడు. అనగా రెండిటి యందు కూడా రాగం లేదు, విరాగం లేదు. హ్మ్. వస్తే వస్తుంది, పోతే పోతుంది. దానివల్ల తనకేం ఒరిగేది, తరిగేది లేదు కదమ్మా! లేదు. నేనుంటేనే కదా ఏదన్నా. కాబట్టి అది నాకు ఏదైనా ఉంటే ఒరిగింది లేదు, పోతే తరిగింది లేదు. ఇంతకుముందు ఎన్నో ఉన్నాయి. ఏం ఒరిగేసింది గనక ఆయువు ఏమన్నా ఆగిందా? లేదు. శరీరం కుంగడం మానిందా? హ్మ్. రోగాలు రాకుండా ఉంటున్నాయా? ఏదో గొప్ప ఘనత కలిగిందిలే. దానివల్ల ఏమిటి నా ప్రయోజనం? అయితే గొప్ప హీనత కలిగిందిలే. దానివల్ల మాత్రం నాకేమైనా ప్రయోజనం ఉందా? నష్టం ఉందా? లేదు. గొప్ప ఐశ్వర్యం సంపాదించిన వాడికి శరీరం వంగి, కృంగి, కృంగి నశించి రోగభూయిష్టమై చావదా? కోట్లున్నాయి కదా! హ్మ్. గొప్ప సంపదలున్నాయి. దానివల్ల వాడికి ఒరిగిందేముంది? దేహం పోవాల్సిందే కదా! ఏమీ లేనివాడు. వాడికి కూడా ఈ శరీర ధర్మాలు ఏంటంటే వంగడాలు, కుంగడాలు, రోగాలు, చావులు ఉంటాయి. హ్మ్. వాడికంతా వీడికి అంతే. అంతే. మరి వాడికి లేని దీనత్వం ఎక్కడుంది? వీడికున్న గొప్ప ఘనత ఎక్కడుంది? హ్మ్. లేదు కదా! ఏం లేదు. మరి ఎవడిని దీనుడంటాము? ఎవడిని ఘనుడంటాము? ఎవ్వడికైనా ఒకటే. ఒక్కటే. అవునా? హ్మ్. అలా కాదండి. వాడికి రోగం వచ్చినా పాపం పట్టు పరుపు మీద పడుకున్నాడు. ఏసీ గదిలో పడుకున్నాడు. హ్మ్. బోలెడుమంది సేవకులు సేవ చేస్తున్నారు. ఈ బీదవాడేమో కటిక చాప మీద పడుకున్నాడు. ఎండకి ఫ్యాన్ అయినా లేకుండా ఉడికిపోతున్నాడు. వీడికి సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరు. వీడు దీనుడు అనుకుంటాం లోకల్‌లో. అవునా? కానీ బాధ ఇద్దరిది ఒకటే కదా! అది సంగతి. ఇన్ని ఉండి వీడి బాధను ఎవరైనా తీర్చగలరా? ఏమీ లేక వాడి బాధను ఎవరైనా పెంచగలరా? హ్మ్. ఇదే సమదృష్టి అంటేనమ్మా. హ్మ్. హ్మ్. ఈ దృష్టి కలిగినప్పుడు భోగముల మీద అనురక్తిను, కదా! హ్మ్. దరిద్రం మీద విరక్తి కలగవు. సమమన్న దృష్టి తెలిసింది కదా! అవును. మరి ఇక సమత్వం తెలిసిన తర్వాత ఇక భోగలాలసత్వము, ఇక భోగములు లేని దీనత్వము ఉంటుందా? ఉండదు. కాబట్టి 2 సమమే. 2 సమమే. హ్మ్. ఈ సమత్వ దృష్టితో చూస్తే ఇక్కడ అధికుడు అని గాని, అల్పుడని గాని, ఏమీ లేదు. ధీనుడని గాని, హీనుడని గాని భావమే ఉండదు. హ్మ్. అనుభవమందున్న సమత్వాన్ని చూస్తూ ఉంటాడు. అందుచేత ఎవరి పట్ల మనకి రాగద్వేషాలుండవు. అలాగా మరి జీవితంలో ప్రతి సంఘటన పట్ల మనం ఉంటున్నామా? అన్నదాన్ని చూసుకుంటూ పోవాలనమాట. హ్మ్. కాబట్టి అతడు ఆశారహితుడై ఉంటాడు. అంటే రెండింటి యందును రాగము గాని, విరాగము గాని అతడికి ఉండవు. హ్మ్. ఇంకా మహత్తు, అహంకారము, పంచ తన్మాత్రలు, పంచ మహాభూతములు మరియు వాటి కార్యరూపముగు జగత్తంతా కూడా కేవలము నామరూప మాత్రము చేతనే ఉత్పన్నమగుచూ ఆత్మ కంటే భిన్నంగా అలా తోస్తున్నాయి అంతే. మహత్ అంటే నేను అన్న ఒక వెలుగు, ఒక చిన్న కిరణం హ్మ్. మహత్. హ్మ్. ఆ మహత్తులో నుంచి నేనన్న అహంకారం.
అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, పంచ మహాభూతాలు, ఇక నామరూపాత్మకమైన పెద్ద జగత్తు. ఇదంతా కేవల నామ రూప మాత్రము చేతనే ఉత్పన్నమవుతున్నాయి కదా. ఉమ్, ఊరికే నేను అనేసరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని గుర్తించాలంటే ఒక పేరు వస్తుంది, నామం వస్తుంది. ఉమ్, అవునా? నామము, రూపము. నేననేసరికి నామరూపాలు వ్యక్తమైపోతున్నాయి. అంతే. ఇక ఆ నామరూపాలే పంచభూతాత్మకాలై, పంచ తన్మాత్రకాలై అనేక అనేక జగత్తులుగా మనకు గోచరిస్తుంది. అంటే దేహ పరిధిలో ఉండి చూస్తే అంతే. ఉమ్, నామరూపం కదా దేహము, అవును. గోచరిస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ జగత్తంతయు కేవలము నామరూపం మాత్రము చేతనే ఉత్పన్నమవుతూ, మరి దానికి ఆధారమైన నే నా నిజస్వరూపమైన ఆత్మ కంటే భిన్నమైనదిగా తోస్తూ ఉంటుంది. నాయందే ఉంది మళ్ళీ. ఉమ్, కానీ నాకంటే వేరుగా తోస్తూ ఉంటుంది. ఉమ్, కానీ వాస్తవమునందు ఈ భేదమేమీ లేదు. ఏముంది? నిజం చూస్తే ఏమన్నా భేదం ఉందా? లేదు. ఎలాగంటే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేన కేవ సత్య మితి శృతే. కడవలు, మూకుళ్ళు, ముంతలు మొదలగునవన్నీ రూపనామములతో ఎంచబడుతూ ఉన్నను అవన్నీ మట్టి నుండే కలిగాయి. మట్టి కంటే అవి వేరు కాదు. ఉమ్, ఇదే సత్యం. ఇవి అన్నిన్నూ కల్పితములు, అస్వరములును. కాబట్టి అవి అసత్యములు. అవునా? ఉన్నాయి ఎదురుగుండానే. ఉమ్, ఉమ్. కానీ అది అసత్యాలు. అదేంటి కట్టెదురు కనపడుతున్నా అబద్ధం అంటారేమిటండి అంటారు. ఇలా పగిలిపోతే లేవు కదా. రూపాలతో ఉన్నంత సేపు సత్యాలే. ఉమ్, కానీ అవి రూపాలుగా ఎల్లకాలం ఉండవు. ఉండవు. కాబట్టి రూపంగా ఉన్నప్పుడు కూడా దాని అసత్యత్వం అంటే ఎల్లకాలం ఉండేది కాదిది ఉమ్, అన్న భావంతో చూస్తే అది రూపముగా ఉన్నను సత్యమే అనిపిస్తున్నను అసత్యమే అన్నటువంటి గుర్తు మన లోపల కలగాలి. ఎందుకు అసత్యము? అవి సదాకాలం ముందు వస్తువులు కావు. ఉమ్, కలిగి కొంతకాలం ఉండి మళ్ళీ తొలగిపోయేవి. ఉమ్. మరి అవి సత్యమని ఎట్లా అంటాం? అనలేం కదా. ఎదురుగుండా సత్యమనే కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే సత్యం కాదంటుంది ఏమిట్రా బాబు ఈవిడ అనుకుంటాం. కానీ ఉండటం లేదు అన్న గుర్తుతో ఉండాలి. ఉండవు ఉమ్, అన్నట్టుగా ఉందిగా అంటాం. ఇప్పుడు ఉంది కానీ ఉండవు. ప్రతి ఒక్కడు మన జగత్తు ఉందిగా, ఉందిగా మరి లేదని ఎలా అంటావు? దాని ప్రభావం కూడా నీకు నీ పంచ జ్ఞానేంద్రియాలకు కలుగుతోందిగా, మరి ఇది లేదని ఎలా అంటావు? అనవు కదా. అనలేదు. అలాగే కుండ కూడా అంతే ఉందిగా, మరి లేదని ఎలా అంటావు? అది నీకంటే వేరుగా ఉన్న కుండ కాబట్టి అవి చెప్పేస్తున్నావు. ఈ జగత్తు నీ దేహ ఇంద్రియ మనోబుద్ధులు కూడా మరి ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయిగా. వాటి ద్వారా నువ్వు స్పష్టంగా జగత్తంతా తెలియబడుతోందిగా. ఉమ్. ఇది అసత్యమండి, ఇది లేదండి అంటే ఎలా ఒప్పుకుంటావు? నిద్రపోతే పోతుందిగా. అలా అని కాదు. ఇప్పుడు నిద్రపోతే ఎలాగ నీ ప్రయత్నం లేకుండా వస్తుంది లేవమ్మా. ప్రయత్నం ద్వారా దాన్ని తెలుసుకోవాలి కదా. ఉమ్, ఉమ్, నిద్రపోతే పోయింది, మళ్ళీ మెలుకు వస్తే వచ్చి నేను నెత్తికెక్కు కూర్చుంటుంది. ఇది ఏడిపిస్తుంది జన్మ పరంపరల్లో. ఉమ్, ఉమ్, ఉమ్. వెలిగించుకోవాల్సింది ఇక్కడే. అవును, అవును. మరి ఇది అసత్యం అంటున్నారు. ఇది ఉట్టి అబద్ధం రా, ఉట్టి కల్పన రా, ఇదంతా మాయేరా బాబు, ఇది లేదురా అంటూ ఉంటాడు ఆ పిచ్చోళ్ళగా ఆయన. ఇదేమిటి ఇంత పచ్చి నిజము? స్వయంగా ఆయనకి కూడా ఈ శరీరము దీని అందున్నటువంటి రోగాలు, బాధలు, ఉమ్, అవన్నీ ఆయన కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. ఇది ఉత్తిదేరా, పచ్చి నిజం, అబద్ధం రా, ఇది కల్పనేరా అంటాడేమిటి అని అనిపించదా మనకి? ఉమ్, నిజంగానే ఇప్పుడు నిజంగానే ఉంది కదా. ఉమ్, ఉమ్. కానీ ఏంటంటే మనం ఏం చూస్తున్నామంటే నాకంటే ఈ ఈ దేహము కంటే ఈ జగత్తంతా వేరు అనుకుంటున్నాం గనక, పైగా ఆ వేరు అనుకున్నటువంటి వాట్లలో ఉన్న మార్పులే చూస్తున్నావు తప్ప నిన్న ఉన్నది నేడు ఉండదు, నేడు ఉన్నది నాశమందును అంటుంటే అవును నిజమేనండి, నిన్నున్నట్లుగా ఈవేళ లేదు కదా. ఈ చెట్టేమో నిన్న ఒక్క 2 ఆకులతోటే ఉంది ఈ మొక్క. ఈవేళ చూసేసరికి 4 ఆకులు వచ్చాయి. అంటే నిన్నున్నట్టు ఈవేళ లేనట్టేగా. ఈవేళ వేరేగా ఉంది కదా. నిన్న మొన్న మొన్న చూస్తే అసలు మొగ్గే లేదు. ఈవేళ చూస్తే అప్పుడే మొగ్గొచ్చేసింది. రేపు పువ్వు అయిపోతుంది. అవునా? ఉమ్.
కాబట్టి ఆ చిన్న విత్తనము అంకురమయ్యి 2 మొక్కలు 2 ఆకులేసిన తర్వాత 4 ఆకులేసిన తర్వాత మొగ్గేసిన తర్వాత పువ్వవుతుంది. కాబట్టి దానిలో మార్పుల్ని మనం చూస్తూ నిన్నలాగా ఈవేళ లేదండి బాబు. ఈవేళలాగా రేపు ఉండదండి బాబు. ఈ జగత్తులో ప్రతి వస్తువు అంతేనండి. మారిపోతూనే ఉందండి. నిన్న ఉన్నట్టు పరిస్థితులవి ఈవేళ లేవు కదండీ! ఈవేళ ఉన్నట్టు రేపు కూడా ఉండవండి. కాబట్టి జగత్తంతా క్షణ క్షణము మారిపోతుందని తెలుసుకుంటున్నాం కదా మనం. తెలుసుకుంటున్నాం. బోధన వల్ల కూడా తెలిసింది కదా! హ్మ్. కానీ జగత్తంతా మారిపోతుందనుకుంటున్నావే గానీ, ఈ దేహమే నేననుకుంటున్నప్పుడు ఈ దేహములో కూడా అట్టి మార్పులే జరుగుతున్నాయి జరుగుతున్నాయి. అనుకోవుగా. నేనెప్పుడు ఇలాగే ఉంటాను అనుకుంటావు. కానీ నీ శరీరంలో ఉన్న ప్రతి మార్పు కూడా జగత్తు మార్పులకు అనుగుణంగానే మారుతోంది. మారుతుంది. నీ శరీరపు మార్పులని, నీ మనసులో ఉన్న మార్పుల్ని గమనించడం మానేసి, జగత్తు యొక్క మార్పుల్ని, జగత్తులోని రూపముల యొక్క మార్పుల్ని చూస్తూ ఉంటాం. అందుచేత తెలిసినా కూడా మనం ప్రలోభంలో పడిపోతున్నాం. అంచేత ఏమిటి నీ జగత్ అన్నప్పుడు నీ దేహేంద్రియ మనోబుద్ధుల్ని కూడా జగత్ అన్న దాంతో చూడాలి. జగత్తే కదా మరి. జగత్తే పంచభూతాలు కదా! అంచేత మరి దాన్ని నీ దేహేంద్రియ మనోబుద్ధుల దగ్గర నుంచి జగత్తుగా చూస్తే అప్పుడు నేను నాది నాది అనుకున్న దానిలో కలుగుతున్న మార్పును నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. అలాగా దీనిలో మార్పును స్పష్టంగా నువ్వు చూడగలిగినప్పుడు ఓహో! ఇది మారుతోంది. నేను మారడం లేదు అన్న సుస్థిర అనుభవం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు జగత్తుని చూసి నువ్వు అంటే అది నీ సొంత అనుభవం. అంతే తప్ప విని ఆహా! కదా! అనుకోని నీ దేహాన్ని పక్కన పెట్టి మిగతావన్నిటిని మార్పుల్ని గమనిస్తూ నాకు తెలిసిపోయింది జగత్తంతా మారేదే అన్నావు అంటే ఇంక నీలో మోహము పోలేదని అర్థం అంటున్నారు ఇక్కడ స్వామి. మరి ఇప్పుడు నువ్వెవరో? ఎవరివంటే ఈ జగత్తంతటికిని సాక్షిని. జగత్తు అంటే ఈ నేను అనుకునే దేహేంద్రియ మనోబుద్ధితో కూడా అన్నిటికి నేను సాక్షిని. సాక్షినైనప్పుడు నా చేత చూడబడే జగత్తులోని మార్పుల్ని నేను గ్రహిస్తున్నట్లే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లోని మార్పుల్ని కూడా సాక్షిగా నేను గ్రహించగలిగినప్పుడు అది అంతా ఉత్తదేనండి కల్పితం. అలా కలిగి కాసేపు నిజమే అన్నట్లు ఉండి అవి అన్నీ పోయేవే. నేనొక్కడనే నిశ్చలుడనే, నిర్మలుడనే, నిర్వికారుడనే, సదా ఉండువాడనే ఉన్నాను. నాయందు అవి అన్ని అలా ఉన్నట్టు తోస్తున్నాయే గాని అవి ఏవి నిత్యములు కావండి. సత్యములు అసలే కావండి. అన్నీ కల్పనలే. అంతా మిథ్యే, అంతా మాయే అని అప్పుడు నువ్వనాలి. అప్పుడు స్పష్టంగా ఏది అసత్యమో, ఏది సత్యమో నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలా తెలిసిపోయినప్పుడు ఇక నీ దేహేంద్రియ మనోబుద్ధుల్లోని మార్పుల పట్ల గాని, ఈ జగత్తులోని మార్పుల పట్ల గాని ఏ వికారాలు నిన్ను ఏమీ చెయ్యలేవు. అలాగ నిన్ను నువ్వు ఏది నేను అనుకుంటున్నావో, ఏది నాదనుకుంటున్నావో దానితో సహా జగత్ అంటే ప్రకృతే. ప్రకృతిం పురుషంచైవ విద్యనాది ఉభావసి వికారాంశ గుణాంశయ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారాలు గుణాలు ప్రకృతి లక్షణాలు. ప్రకృతి పురుషుడు అనాదిగా కలిసే ఉన్నారు. అంటే నేననే చైతన్యము కదూ నాలో ఉండగలుగుతున్నటువంటి రకరకాల మార్పు చెందేటువంటి ఈ ప్రకృతిను వాటి వికారాలును ఇవన్నీ కూడా ప్రకృతి పురుషుడు అంటే నేను అనే చైతన్యమును ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దృశ్యమును ఎప్పుడూ కలిసే ఉన్నాయి. అయితే దీనిలో ప్రకృతి వికారాలను చెందుతుందే గాని నేను అనే చైతన్యానికి వికారాలు లేవు. లేవు కదా? లేవు. కాబట్టి వికార రహితుడవై ఉంటూ వికార సహితమైనవన్నీ కూడా కల్పనలే, మాయలే అని నువ్వు చూడగలిగిన రోజునే నువ్వు దీని నుంచి విడుదల పొందుతావు. జ్ఞాని అట్లా తాను వికార రహితుడు అని అంటున్నాడంటే ఆ నిర్వికల్ప నిరంజనమైన
ఆ చైతన్యమే తానుగా ఉంటున్నాడు గనుక. ఈ వికారాలన్నీ కలిగి తొలుగుతోనా ఇక దాని వంక చూసే ప్రశ్నే లేకుండా నిర్వికారుడై, నిర్వికల్పుడై, నిరంజనుడై ఉంటూ ఉంటాడనమాట. అలాగ మనం ఈ బోధ వల్ల తెలుసుకొని కదా మరి మార్పులన్నీ మనసులో, నిశ్చయాల్లో మార్పులు బుద్ధిలో, సంకల్పాల్లో మార్పులు మనస్సులో, ఇంద్రియాల్లో మార్పులు కదా కన్ను ఒకప్పుడు చూడగలిగి, ఒకప్పుడు చూడలేకపోవడం. చెవి ఒకప్పుడు వినగలిగి, మరొకప్పుడు వినలేకపోవడం. అలాగే ఇంద్రియాలన్నీ కూడా ఒకప్పుడు చక్కగా పనిచేస్తూ తర్వాత పని చేయలేకపోతూ ఉండడం. అలాగే కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఒకప్పుడు చక్కగా చేయగలిగి, ఒకప్పుడు చేయలేకుండా ఉండడం. మరి ఒకప్పుడు చేయగలిగినవి ఇవే, ఇప్పుడు చేయలేకపోతున్నవి ఇవే అంటే మా శరీరంలో మార్పులు అలా కలుగుతూ అవి తొలగిపోయే ప్రయాణంలో ఉన్నాయి. అవునా? కలిగాయి. కలిగినప్పుడు కూడా అవి పెరుగుతున్నాయి, చక్కగా శక్తివంతంగా ఉన్నాయని అనిపిస్తున్నా కూడా కలిగిన క్షణం నుంచి అది తొలిగే ప్రయాణంలోనే ఉంది. పుట్టిన క్షణం నుంచి చావు వైపుకే నడుస్తుంది జీవితం. అవును. అవునా? అవును. కానీ ఎవరు ఆహా పెరుగుతున్నాడు, అలా పెరిగాడు, ఇలా పెరిగాడు, ఆహా వయసు వచ్చిందండి ఎంత బాగుందో. ఉమ్, వచ్చిందా వయసు వెళ్తోందా? వెళ్తోంది. మరి ఎవరైనా వయసు వచ్చిందంటాం కానీ అప్పుడు ఏం జరుగుతుంది? పుట్టిన క్షణం నుంచి అతడి ప్రయాణం సావులోకే, నశింపులోకే. అవును. ఎందుచేత? అది కలిగింది కాబట్టి నశించేది, నశించేది కాబట్టి దాని ప్రయాణం నశింపు వైపుకుంది. కలిగి నశించేలోపుగా అనేక 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 మార్పులు అలా కలుగుతున్నాయి. కానీ ఈ కలిగి మార్పులు చెంది నశించే దానికి సాక్షినై ఉన్నటువంటి నేను కలగలేదు కాబట్టి మార్పు లేదు, నశింపు లేకుండా ఉన్నటువంటి శాశ్వతుడు నేను ఉన్నాను అని జ్ఞాని తన స్వస్వరూపాన్ని చక్కగా దృఢంగా ఎరిగి ఉంటాడు గనక అతడికి దీని వికారాలేవి అతన్ని ఏమీ చెయ్యజాలవు. మహత్వ అహంకారం చెప్పుకున్నాం కదా, అందుచేత ఇవి మహత్వ అహంకారము పంచతన్మాత్రలు పంచమహాభూతాలు మరియును వాటి కార్యరూపము ఈ జగత్తంతా కూడా కేవలము నామరూప మాత్రము చేతనే ఉత్పన్నమవుతూ ఆత్మ కంటే భిన్నమైంది అనుక తోస్తూ ఇప్పుడు మనకు శరీరం ఇంద్రియాలు మళ్ళీ మిగతా శరీరాలు తోస్తున్నాయి కానీ అన్నిటి ఎందు ఆధారంగా ఉన్న ఆత్మ తోస్తుందా? తోచడం లేదు. కాబట్టి కానీ వాస్తవమునందు ఈ భేదమేదీ లేదు, ఉన్నది ఆత్మయే, ఉన్నది ఆ దివ్య చైతన్యమే. అంచేత అయితే మరి కడవలు, మూకుళ్ళు, ముంతలు మొదలగునవన్నీ ఈ రూపాలన్నీ వేరువేరుగా చెప్పబడుతున్నో అదంతా మట్టి మాత్రమే అయినట్లు మరి మహదాది అహంకారకృత సమస్త ప్రపంచము కూడా వట్టి మిథ్యయే. మిథ్యేనా మరి? మట్టే శాశ్వతం, మట్టే శాశ్వతం. తదధిష్టానముకు బ్రహ్మం ఒక్కటియే సత్యము. ఇట్టి విచారణ జ్ఞానముతో ఈ సంపూర్ణ జగత్తు కల్పితమని, తదధిష్టానమైనదొక్కటే సత్యమని తెలుసుకున్న జ్ఞాని ఇక కేవల శుద్ధ చైతన్య స్వరూపుడే ఉంటున్నాడు. అంతా ఉట్టిదే, అలా ఉంటుంది మాత్రం ఉంది కానీ అది అలా ఉన్నట్టు ఉంటుంది అంతే అని తెలుసుకుంటాడు. ఇక అతనికి దానికోసం మార్పులు చేర్పులు ఏం చేయాలనుకుంటాడు? బాగోలేదు బాగుందన్నదే లేదు వాడికి. బాగున్నా ఉండదు, బాగోపోయినా ఉండదు. ఇంకేం బాగు చేస్తాడు? ఇది బాగు చేసేలోగానే అది బాగు లేకుండా అయిపోతుంది కదా. ఇది ఎందుకు ప్రయోజనం లేని శ్రమ. ఇప్పుడు మరి ఇంటి రిపేర్లు అన్నీ అలానే ఉంటాయి, చేయిస్తాం పోతాయి. మరి అంచేత ఎందుకు అంటే చేయించకపోతే ఉండలేం గనక చేయించుకుంటాం. అదే అంచేత ఈ జగత్తులో దేన్ని మారుస్తావు? ఏం మార్చలేం. దేన్ని మార్చాలని నువ్వు అనుకున్నా నీ మార్పు లేదు, అక్కడ చెల్లవు. ఇంక ఎందుకు దాని జోలికి? అంచేత ఏ వ్యవహారాలకు దూరడమ్మా, అదంతే అదంతే అనుకుంటా ఉంటాడు. అదంతేలే అనుకుంటే బరువే లేదు. అంటే ఏమిటన్నమాట ఇక్కడ? నామరూపాల్లో కలుగుతున్న వికారాలు, రాగద్వేషాది వ్యవహారాలు ఎవరెవరి చేత ఎలా ఎలా నడుపుతున్నా అదంతేలే అని ఉండడం. నీలో అటువంటి నామరూపాది వ్యవహారాలు వస్తున్నప్పుడు అవి నశించేవే,
దాంతో నాకు పని లేదు. నేను చిన్మయుణ్ణు అని నువ్వు మాటి మాటికి ఉంటూ ఉంటే అవి ఎలాగూ లేనివే కల్పనలే కాబట్టి ఇక కల్పనలు రావు నీకు. హ్మ్. ముందు నీలో నుంచి కల్పనలు రానివ్వకుండా చూసుకుంటే ఆ! ఇంకంతా. జగత్తులో కల్పనలే లేవని నీకు తెలిసిపోతుంది. హ్మ్. నీ దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి నువ్వు. అంతే. నీలో నుంచి కల్పనలు నిన్న చెప్పుకున్నట్లుగా ఒక్క నేనొచ్చి కోటి నేనులను ప్రసవిస్తోంది. హ్మ్. మరి కోటి నేనులుగా మళ్ళీ నువ్వు పుట్టాలి. అంటే మొట్టమొదటి నేను నీకు రానివ్వకుండా అదే కదా సంకల్పము. హ్మ్. మొట్టమొదటి నేను రానివ్వకుండా వీలైనంత వరకు నేను రానివ్వకుండా ఉంచుకోవడం. నువ్వు నేను రానివ్వకపోయినా మెయిన్ వ్యవహారం ఏమీ ఆగిపోదు. హ్మ్. మరి చేసి చూసిన వాడికి తెలుస్తుంది. మాటి మాటికి నేను రానివ్వకుండా చూసుకో. వికల్ప కారణం అదే కదా! అవును. ఆ! అప్పుడిక అట్టివాడికి ఇంకేమొస్తాయి? ఏమైనా రమ్మన్నా రావు. దేనివల్ల రాగద్వేషాది వికారాలు కలుగుతున్నాయో దానినే మనం రానివ్వం. హ్మ్. రానివ్వకుండా చూస్తూ చూస్తూ పోతే ఒకప్పటికి అది రాదు. ఒకవేళ వచ్చినా ఈ రాగద్వేషాది వికారాలన్నది పొందదు. చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చేసి చూసుకోండి మీరు. కాబట్టి ఇక అయితే స్వామి అనర్థ నివారణ కోసం ప్రయత్నము చేయవలసి ఉంది కదా అండి. మరి అనర్థం పోవాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగితే స్వామి చెప్తున్నారు. ఏమంటున్నారంటే అధిష్టాన బ్రహ్మ సాక్షాత్కారము కలిగిన జ్ఞానికి ఈ జగత్తంతయు కల్పితమని తెలుస్తూ ఉంటుంది. ఆధార వస్తువైన పరమాత్మనే నేను అన్న అనుభవము కలిగిన జ్ఞానికి ఈ తెలియబడే జగత్తంతా కూడా వట్టి కల్పనే. వాస్తవంగా ప్రపంచ సంబంధము ఏ వస్తువు కూడా సత్యమైందని అతడు తలంచుకోడు. హ్మ్. ఏది ఉన్నా అది సత్యమని అనుకోడు, అది నిత్యమని అనుకోడు, అది శాశ్వతమని అనుకోడు. ఎందుకంటే కాదని వాడికి ఖచ్చితంగా తెలిసిపోయింది. హ్మ్. అంచేత దానికోసం ఏ ప్రయత్నాలు చెయ్యడు. ఎవనికి ఏ వస్తువు కూడా సత్యం అనుకోడు అతడు. అది ఎంత గొప్పదా, ఇంకా మహా గొప్పదా అన్నది కూడా అసలు అది ఏదైనా సరే, ఎంత గొప్పదైనా సరే, ఈ ప్రపంచ సంబంధమైంది ఎంత గొప్పదైనా సరే, అది విలువ లేనిదే. అది భావన కల్పితమే. హ్మ్. ఒక రాయిని ఒకడు రత్నం అనుకోవచ్చు. ఒకడు రాయి అనుకోవచ్చు. ఆ అనుకోవడంలోనే దాని విలువలున్నాయి. హ్మ్. అవునా? హ్మ్. అలాగే ఈ జగత్తు యొక్క విలువంతా కూడా నీ భావన వల్లనే విలువ కలిగి ఉంది తప్ప ఇక్కడ విలువైన వస్తువేదీ లేదు. ఒకవేళ ఒక విలువైన వస్తువు ఉంటే దాని వల్ల నీకే అవసరము లేదు. ఏం చేసుకుంటారే? ఏం కోహినూరు వజ్రం వచ్చింది నీ దగ్గరికి. ఏం ఏం చెయ్యం. చేసుకుంటావు? హ్మ్. పోనీలే దానికోసం ఓ 10 కేజీలు బంగారం కొనుక్కో కిరీటం చేయించుకున్నావు. అనుకున్నాం. ఈవిడ మహారాణి కోహినూరు వజ్రం పెట్టుకుందని అందరూ అనుకుంటారు. నా దగ్గర ఇంత పెద్ద వస్తువుని చేయించుకున్నా. కానీ ఎంతసేపు పెట్టుకు తిరుగుతావు? హ్మ్. మళ్ళీ తీసి పక్కన పెట్టే కదా పడుకుంటావు. ఆ! ఆ! మరి అది లేకపోయినప్పుడే నువ్వు హాయిగా నిద్రపోగలుగుతున్నావు. అది. అది ఉన్నప్పుడు బరువును మోస్తున్నావు. హ్మ్. అని తెలిసిన వాడు ఇవి అన్నీ సత్యాలనుకుంటే, విలువ గలివిననుకుంటే అవి బరువులవుతాయి తప్ప అది. హ్మ్. హ్మ్. అవి నన్ను హాయిగా స్వేచ్ఛగా ఉండనివ్వవు. హ్మ్. అసలు విలువ లేనివవి. అవును. ఆ! అది అంత గొప్పది అని నేనే అనేసుకుని ఇది కోహినూరు వజ్రంతో సమానమైందండి. ఎక్కడెక్కడి నుంచో తెచ్చారండి. దీనికింత డబ్బు ఖర్చయిందండి. దీనికి ఇన్ని కేజీల బంగారం పెట్టామండి. ఇలాంటి నువ్వంటూ దీని గొప్పలు చాటుకుంటూ ప్రతివారు కూడా ఆహా! ఓహో! అంటుంటే ఆనందిస్తూ హ్మ్. దానికి ఆ విలువను నువ్వే అంటగట్టావు. హ్మ్. అవునా? అవును. నేను కాదులెండి అందరూ అంటున్నా. అందరూ అంటే వాళ్ళ భావాన్ని అవునని చూసే. కాదండి బాబు కోటి మంది కోటి మంది కూడా వాళ్ళ భావాన్ని పెట్టి సరేలే ఆ వజ్రం కోట్ల కోట్ల విలువైంది. నీకేమిటి? హ్మ్. హుహు. అది నిన్ను చావకుండా ఉంచుతుందా? ఉంటది. రోగం రాకుండా చేస్తుందా? హ్మ్. మరి ఆకలి తీరుస్తుందా? ఎందుకండి బోలెడు డబ్బులుంటాయి. ఏది కావాలంటే అది తినేయొచ్చు. తింటే ఆకలి తీరిపోతుంది అంటావు. తింటే ఆకలి తీరిపోతుందా? అసలు తినడానికి నీ నాలుకకు రుచియో, నీ జీర్ణకోశానికి జీర్ణించుకునే శక్తియో ముందుండాలి కదా! అది.
ఉన్నాయమ్మా నీకు కోహినూరు వజ్రాలు లాంటి కోట్లు. ఉం? కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం రావు. ఏం చేస్తావు? ఈ రకంగా అది నీకు ఎప్పటికీ ఏ విధంగానూ ఉపయోగపడదు. దానికి నువ్వే అంత విలువనిచ్చేసి ఆహా ఓహో అనుకుంటున్నావు తప్ప ఈ జగత్తులో ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, పొందదగింది ఏదీ లేదు. అదంతా ఉట్టి కల్పన, ఉమ్. భావన. భావనే దానికి విలువ. ఉమ్. కాబట్టి ఆ భావన వేసి చూసావంటే ఇంక దాని మీద పట్టింది బరువు. అది సంపాదించే వరకు కోటి భావనలు, సంపాదించాక శతకోటి భావనలు, భావనల యొక్క బరువులు మరి జన్మలకి కారణాలు. అసలు అది భావనలోకే రాలేదు. ఎంత బాగున్నావు. హాయిగా ఉంటాం. ఆ, మరి ఇంకనే కాబట్టి భావనే బరువు. భావనే నీకు ఎదురుగుండా విలువైంది గాను, విలువలేంది గాను. విలువైంది అని భావన, విలువలేదని భావన. ఉమ్. భావనే కారణం, భావనే కల్పితము. కల్పితం వల్ల కల్పింపబడుతున్నటువంటి ఈ దృశ్యమానమైన జగత్తేదైనా సరే సత్యము అన్న మోహము జ్ఞానికి ఎప్పుడూ ఉండదు. ఎందుకనక అతడు అధిష్టాన బ్రహ్మ సాక్షాత్కారము కలిగిన వాడై ఉండడం చేత ఈ జగత్తంతా కల్పితమని అతనికి స్వచ్ఛముగా తెలిసిపోయింది. వాస్తవంగా ఊరికే విలువైన వస్తువు ఏది లేదు, అది సత్యమైంది కాదు అన్న జ్ఞానం అతనికి స్థిరపడిపోయింది. అటు వాడి శాంతి కోసం ఈ జగత్ విషయాలు ఎందుకు ప్రయత్నం చేస్తాడు? చెయ్యనే చెయ్యడు. కాబట్టి అతడు స్వాభావికనే శాంతి స్వరూపుడై ఉన్నాడు. వాడికి శాంతి ఎందుకు? సుఖం ఎందుకు? అతడి స్వభావమే సుఖం, వాడి స్వభావమే శాంతి, వాడే ఆనందం. ఇక వాడు దేని కోరుతాడు ఈ లోకంలో నుంచి? ఎవడు ఏది కోరినా దీనికోసమే కదా. అది కోరకుండానే తన స్వరూపమే ఉన్నాయని తెలుసుకుని వాడు ఇంకెందుకు కోరుతాడు? మరల అతడు శాంతి కొరకు ప్రయత్నములు ఎందుకు చేస్తాడు? చెయ్యడు. ఇంకా శుద్ధ స్వరూప స్వప్రకాశ చిద్రూపుడై ఆత్మయందు ఆత్మదర్శనము చేయుచున్న జ్ఞాని ఈ దృశ్య పదార్థములు చూడనే చూడడు. దృశ్య పదార్థముల స్ఫురణయే లేనివానికి ఇంకా రాగం ఎక్కడుంటుంది, విరాగం ఎక్కడుంటుంది, విధి ఎక్కడుంటుంది, నిషేధం ఎక్కడుంటుంది? అసలు వాటి అంక చోటు పట్టించుకునేది కావవి. నిశ్చైగుణ్యే పది నిచరతాం కో విధి కో నిషేధ. కాబట్టి అనంత పరిపూర్ణ చిద్రూపుడై సర్వత్రా ప్రకాశించు ప్రకృతి స్ఫురణే లేని జ్ఞానికి బంధమోక్షముల హర్ష విషాదములు ఉండనే ఉండవు. అతడు అనంత పరిపూర్ణ చిద్రూపుడై ఉన్నాడు, సర్వత్రా తానే ప్రకాశిస్తూ ఉన్నాడు. అవునా? ఆ ప్రకాశంలో ప్రకృతి స్ఫురణే లేదు, ప్రకాశమే తానైపోయి ఉన్నాడు. అట్టి జ్ఞానికి బంధమోక్షములెక్కడా, హర్ష విషాదములెక్కడా? కాబట్టి నీవు నీ చిద్రూప స్వరూపం నందు సదా సదా ఉండడానికి చేసే ప్రయత్నంలో అడ్డొచ్చే నేను అన్న భావాన్ని తీసుకుంటూ ఉంటే పోతే చాలు. నీ చిద్రూపానికి ఆటంకం కలిగిస్తోంది ఇప్పుడు ఇది. దీన్ని తీసేసుకుంటూ పోతే ఇక అది మొలకెత్తని స్థితిలో నీ సత్యస్వరూపము సుస్థిరమైపోతుంది. అనంత పరిపూర్ణ చిద్రూపుడే సర్వత్రా ప్రకాశించుచు ప్రకృతి స్ఫురణమే లేని జ్ఞానికి బంధమోక్షములు హర్ష విషాదములు ఉండనే ఉండవు అంటూ ఆత్మజ్ఞాన పర్యంతమే కదా సంసారము. నీ స్వరూపం నీకు తెలిసే వరకే ఈ సంసారము, ఈ జగత్తు, ఈ దేహము, ఈ బంధాలు, ఈ మోక్షాలు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు. అనగా ఆత్మజ్ఞాన ఉత్పత్తి అనంతరము నశించిన ఈ ప్రపంచము మాయా విశిష్ట చైతన్యం వల్ల కల్పింపబడుతోంది. ఆత్మజ్ఞాన పర్యంతం వరకే కదా నీకు ఈ సంసారము, ఈ బంధమును. అంటే ఆత్మజ్ఞాన ఉత్పత్తి అనంతరము నశించిన ఈ ప్రపంచము ఆత్మజ్ఞానము కలిగింది నీకు. ఈ ప్రపంచమంతా నశించింది మాయా విశిష్ట చైతన్యం వల్ల అప్పుడు నీకు తెలుస్తున్నప్పుడు నశించడం అంటే ఏంటి? ఊరికే అలాగా ఉన్నట్టు కనపడుతుందంటే అని
ఇప్పుడు మాటకి తెలిసింది, అప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. ఆత్మజ్ఞానోదయ అనంతరము జగత్తే నశించిపోతుంది. అంటే జగత్తు పట్ల అటువంటి దాని పట్ల నీకు ఇక ధ్యాసే ఉండదు. అట్టి నిశ్చయ జ్ఞానము గల మహాత్ముడు అహంకారమును గాని, మమకారమును గాని, కామనా భావమును కానీ కలిగి ఉండనే ఉండడు. అనగా ఇది నా శరీరము, నేను, వారు, వీరు, నా పుత్రులు, నా భార్య, నా భార్యాదులను అహంతా మమకారములు కలిగి ఉండడు. వివర్తాది వాదములు 3 విధాలుగా ఉంటాయి. మార్పులు చెందేటువంటి వాదాలు 3 రకాలుగా ఉంటాయి. దీన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు దీనిలో భజగోవిందంలో చెప్తారనమాట. శత్రో మిత్రే పుత్రే బంధో మా కురు యత్నం విగ్రహ సంధో సర్వత్రత్వం పశ్చాత్మానం సర్వత్రోత్రిజ వేదా జ్ఞానం. వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు శత్రుడు, వీడు బంధువు అని ఆ రూపాలను పట్టుకుని కదా నువ్వు అంటున్నావు. ఒక రూపాన్ని చూస్తే పుత్రుడు పుత్రుడు అని చుట్టుకుంటావు, ఒక రూపాన్ని చూసి మిత్రుడు అంటావు, ఒక రూపాన్ని చూసి శత్రుడు అంటావు, ఒకరిని చూసి బంధువు అంటావు. అవునా? అది ఉట్టి రూపాలే. వాట్ల పట్ల భేద భావాలతో నువ్వు కట్టుకొని ఈ భేద వ్యవహారాల వల్ల రాగద్వేషాది బంధాల్లో పడిపోతున్నావు. కానీ సమస్త పుత్రుడు అనుకునే దేహమందు, శత్రుడు అనుకునే దేహమందు, మిత్రుడు అనుకునే దేహమందు, బంధువు అనుకునే దేహమందు చెలింప చేస్తున్న దివ్య చైతన్యముకి ఏ భేదము లేదు. కాబట్టి సర్వత్రా ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యమే నేను. తెలివిని నా తెలివిలోనే వేరు రూపాలు కనపడుతుంటే అజ్ఞానం వల్ల వాటిని వేరు బంధాలతో భావాలతో నేను చూస్తూ భ్రమిస్తున్నాను. కానీ నా చైతన్యమే లేకపోతే ఆ రూపాలు లేవు, దానిలో అజ్ఞాన భావనే లేకపోతే ఆ బంధాలు లేవు. నేనే చైతన్య స్వరూపుణ్ణి ఉన్నాను అని గుర్తించి సర్వత్రత్వం పశ్చాత్మానం సర్వత్రోత్రిజ వేదాజ్ఞానం అన్నిటి యందు చైతన్య స్వరూపమైన నా ప్రకాశమే. శత్రువుని ప్రకాశింపచేసేది నా ప్రకాశమే, మిత్రుణ్ణి ప్రకాశింపచేసేది నా ప్రకాశమే, పుత్రుణ్ణి బంధువుని కూడా నా ప్రకాశమే. నా ప్రకాశంలో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమీ లేదు. మరి ఆ ప్రకాశంలో ప్రకాశించే రూపాల్లో ఈ తేడాలు కలగడానికి ఏమిటి కారణం? ఇదిగో జ్ఞాన భావాలు వేసి చూస్తున్నావు కాబట్టి నీకు తేడాలు భేదాలు, దానివల్ల రాగాలు ద్వేషాలు, దానివల్ల మళ్ళీ జన్మలు మృత్యువులును. కాబట్టి ఈ భావాలు వేసి కట్టుకొని చూడకురా. శత్రు అని నువ్వు అనుకుంటున్న ఆ రూపము నీ తెలివిలోని కదా వెలిగింపబడి తెలుస్తోంది. పుత్రుడు అన్నది కూడా నీ తెలివిలోనే కదా. నీ తెలివిలో మార్పు లేదు కదా. లేదు. మరి ఆ రూపంలో నీకు మార్పు ఎందుకు? ఆ మార్పే బంధహేతువు. నీ తెలివిలోనే సమస్త నామరూపాలు తెలియబడుతున్నాయి, తెలిసి మళ్ళీ తొలగిపోతున్నాయి. తెలివినైన నేను కలగలేదు, తొలగలేదు. అట్టి నేను సర్వనామరూపముల యందును ఆ తెలివిలోనే అవన్నీ ప్రకాశిస్తూ కాసేపు నిలిచి తొలగిపోయే వాటి పట్ల శత్రువని, మిత్రుడని, పుత్రుడని, బంధువని ఈ రాగద్వేషాది భావనాపాసాలు ఎందుకు? ఒకళ్ళు నువ్వు వేసుకుంటే మాత్రం అవి ఉంటాయా? పోతూనే ఉంటాయి కదా. కానీ నువ్వు అలాగే ఉన్నావు కదా నాన్న. అందుచేత నువ్వు వాటిని ఆ భావన వల్ల కలిగించుకున్న వాటి పట్ల మరి రాగద్వేషాది వ్యవహారాలు చేసి మళ్ళీ మరొక రూపాన్ని తగిలించుకుంటున్నావు. అవునా? ఇగో నీవు ఈ జన్మ మృత్యువుల ప్రవాహంలో పడిపోవడానికి ఇదే కారణం. అన్ని నీయందే తెలియబడాలి, నీయందే ఉండాలి, అవి ఉన్నవి కూడా నీయందే తొలగిపోవాలి. అలాగే జరుగుతుంది కూడాను. కానీ మధ్యలో నువ్వు ఈ భావాలేసి చుట్టేసుకుంటున్నావు. కానీ నువ్వు భావాలు వేసుకుని అంత గట్టిగా కట్టేసుకున్న చుట్టేసుకున్న అవి ఇవేవి ఉండడం లేదు. మళ్ళీను అయినా సిగ్గు లేదు, అయినా తెలివి లేదు, అయినా బుద్ధి రావడం లేదు నీకు.
అసలు అలాని ఈ దోషం నా వల్ల జరుగుతోంది. నా భావమే ఇది ఈ వికారాలకన్నిటిని కలిగించి బంధింపచేస్తోంది అన్నది నీకు తెలియక చూసుకో ఒక్కసారి గురువు చెప్తున్నారు. ఒక్కసారి చూసుకో. ఎందుకీ పాశాలు? ఎందుకీ బంధాలు? ఎంత నా మొగుడు నా మొగుడనో, నా భార్య నా భార్యనో, నా కొడుకు నా కొడుకనో ఎంత కొన్ని రూపాలను నేను మరి రాగాది బంధాలతో చుట్టేసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు చిటుక్కున తెంపేసుకుని వెళ్ళిపోతున్నారే వాళ్ళు. హ్మ్. అవునా? అవును. ఆపుకోగలవా? ఆపలేం. మరి ఇంకెందుకు కట్టేసుకోవడం? ఉంచేసుకోగలిగితే కట్టేసుకో. వద్దనడం లేదు. అవునా? కాబట్టి కలిగి కాసేపుండి తొలిగేవి నేను నాది అనుకునేటువంటిది అజ్ఞాన భావం వదిలేయి అవి కలిగినా కాసేపుండి తొలగిన శాశ్వతుడివై ఉన్నావు కాబట్టి కలిగి తొలిగే వాటి భ్రమలో పడకయ్యా. అవి నీ భావాలేను. ఉమ్, హ్మ్. నిన్ను విడిచవి లేవు. అట్టే నీవు అవి ఉన్నను లేకున్నను అఖండ చైతన్య స్వరూపమే అయి ఉన్నావు. కాబట్టి నిన్ను నువ్వు అఖండ చైతన్య స్వరూపుడిగా తెలివి స్వరూపుడిగా ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు నీ తెలివిలో తెలియబడే ఏ రూపము పట్ల ఏ రాగద్వేషాది భావనా పరంపర బంధాలను వేసుకోవు. వేసుకోనప్పుడు ఎన్ని ఉంటే నీకేమిటి నష్టం? ఉం? హ్మ్. పోనీ లాభం చెప్పు. ఏమీ లేదు. మరి ఈ జ్ఞానం కలిగితే మరి ఎవడైనా చింతల్లో దిగుళ్ళలో ఉన్నవాడు ఉంటాడా? ఉండదు. ఉండడు మరి. అంచేత మన సచ్చిదానంద స్వరూపులం అవ్వడం కోసమే ఈ బోధలు. హ్మ్. అయ్యే ఉన్నావు. హ్మ్. నువ్వు చేసుకుంటున్న కల్పనలన్నీ నీ వల్లనే కలుగుతున్నాయి గనక ఇక కల్పించుకోకుండా ఉండడం కోసమే ఈ బోధలు. అవునా? హ్మ్. అంటూ ఇక మూఢుడు అగు అజ్ఞాని కూడా చిత్త నిరోధము మొదలగు కర్మలను విడిచిపెట్టిన వాడే అయినప్పటికీ కొంచెం ఇక్కడ ఉన్నాయి చెప్తాను. ఇక్కడ ఏమిటి వివర్తాది వాదాలు 3 రకాలుగా ఉంటాయి. మార్పులు అన్నమాట. అంటే వీరు నా పుత్రులు, వీరు నావారు, వీరు నావారు కాదు, ఈమె నా భార్య, ఇతడు నా భర్త అనే అహంత మమతలు కలిగి జ్ఞాని ఉండడు. హ్మ్. అయితే ఈ మార్పులు ఈ వివర్తాది వాదాలు 3 రకాలుగా ఉంటాయి. వివర్తము అంటే అసలు వస్తువునకు మార్పు లేకయే మరి ఒక వస్తువుగా తోస్తూ ఉంటుంది. హ్మ్. 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 అసలు మార్పు ఉండదు. తాడు ఏమీ మారదు. కానీ అది పాములాగా తోస్తూ ఉంటుంది. హ్మ్. దాన్ని అలాగే పరిణామము. అసలు వస్తువు మరి ఒక వస్తువులుగా మారిపోతూ ఉంటుంది. హ్మ్. అసలు వస్తువు ఇప్పుడు ఇలా చూసరికి ఇలా ఉందా మరి? మరొక వస్తువుగా మారిపోతూ ఉంటుంది. అది ఏమిటి అంటే పాలు పెరుగైపోతున్నట్లు. హ్మ్. ఇక ఆరంభవాదం. అత్యల్ప వస్తువులు కలిసి సజాతీయమగు ఒక పెద్ద వస్తువైపోతూ ఉంటుంది. అసలు అన్నీ చూస్తే విడివిడిగా చూస్తే అతి విలువలేనివే. అన్నీ కలిస్తే మాత్రం అతి బలమైనవిగా తోస్తాయి. ఆ! ఇది ఏమిటంటే నూలు, వస్త్రమును. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. లేకపోతే గడ్డి గడ్డి పోగులు కలిపితే పెద్ద తాడు ఆ! అయిపోతూ ఉంటుందన్నమాట. దీని వివర్తం ఇలాగ ఒక వస్తే మార్పు చెంది ఇలా కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. తాడే పాములాగా తోస్తూ ఉంటుంది. తాడేమీ మారదు. హ్మ్. హ్మ్. మళ్ళీ పాలే పెరుగ్గా మారిపోతూ ఉంటుంది. హ్మ్. ఇక అతి విలువలేని అల్ప వస్తువు మరి ఒక దృఢమైన వస్త్రంగా మారిపోతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇక్కడ నాశరహితమైనటిని, సంతాపరహితమైనటిని, స్వాదిష్టాన సచ్చిదానంద పర పరమాత్మను దర్శించుచున్న జ్ఞాని నాశనము లేనిది, ఏ బాధలు లేనిది, స్వాదిష్టాన సచ్చిదానంద పరమాత్మ తానే అయి ఉన్నటువంటి పరమాత్మను దర్శించుచున్న జ్ఞాని ఆత్మ ఆత్మకు వ్యతిరిక్తమగు శాస్త్ర విమర్శమును ప్రపంచ దేహ అహంకార మమకారములు మొదలగు వానితో ప్రసక్తే పెట్టుకోడు. ఎవరెవరు శాస్త్రంలో చెప్పబడే నానా రకాలు, ప్రపంచంలో ఉన్నటువంటి నానా రకాలు, దేహములో మారుతున్న నానా రకాల భావాలు, నేననుకుంటూ నాది అనుకుంటూ అహంకార మమకారాల వ్యవహారాలతో అసలు ప్రసక్తే పెట్టుకోడు. హ్మ్.
అతి ఎల్లప్పుడు వాటన్నిటికి సాక్షి రూపుడై విరాజిల్లుతూ ఉంటాడు. అవి ఇవిగో అలా 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 జరిగిపోతూ ఉంటాయి. వాటితో ఏ సంబంధం పెట్టుకోడు. కాబట్టి మరి మూఢుడగు అజ్ఞాని కూడా చిత్త నిరోధము మొదలగు కర్మలను విడిచిపెట్టిన వాడే అయినప్పటికిని మరల మనోరథములు నెరవేరుట కోసం సంబంధముగు సకల కార్యములు చేస్తూ ఉంటాడు. కావున అజ్ఞాని చిత్త నిరోధాది కర్మత్యాగము గజస్నానం లాంటిదే. మూఢుడేం చేస్తాడు? చిత్తాన్ని నిరోధించాలి కదండి, లేకపోతే ఇలా విజృంభించేస్తుంది, అన్ని సత్యాలను నిత్యాలన్నట్టు రాగద్వేషాది భావాలన్నిటినీ కలిగించేస్తుంది, దీన్ని నిరోధించి తీరాలి కదా కదా. మూఢుడగు అజ్ఞాని కూడా చిత్త నిరోధము మొదలగు కర్మల్ని విడిచిపెట్టిన వాడే అయినప్పటికీ మానేశాడు చిత్త నిరోధాన్ని. మళ్ళా మనోరథాలన్నీ నెరవేరడం కోసం వాటి సంబంధమైన కలాపాలు చేస్తూ ఉంటాడు. ఆపినంతసేపు ఆపాడు, మళ్ళీ ఆపడం మానేశాడు అంతే. మళ్ళీ ఆపక ముందు చిత్త నిరోధం చేయకముందు ఎలా ఉన్నాడో చేసి మళ్ళీ లేచిన తర్వాత కూడా అలాగే ఆ సంబంధాలు కలిగి ఉంటున్నాడు. కనుక అజ్ఞాని చిత్త నిరోధాది కర్మత్యాగము గజస్నానము వలె నిష్ప్రయోజనము. గజస్నానం అంటే తెలుసు కదా, ఏనుగు నీళ్లలో దిగి గంటల కొద్దీ నీళ్లు జిమ్ముకుని స్నానం చేస్తుంది. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ గట్టి మీదకి వచ్చి ఆ మట్టి అంతా ఆ తడి శరీరం మీద వేసుకుంటుంది. మరి దానివల్ల ప్రయోజనం ఏముంది? అలాగే ఉంటుందన్నమాట. కాసేపు చిత్త నిరోధం చేసి అలా కూర్చొని ఉంటాడు. మళ్ళీ ఆ నిరోధం ఆపిన తర్వాత మళ్ళీ నిరోధానికి ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అవునా? ఉంటాడు మరి అంతే. అలాగే ఉంటున్నాం కూడా మనం. దానికి నిన్న బ్రహ్మన్న తాతగారు ఫోన్ చేశారులే, అమ్మా 3 గంటలు ఉంటున్నానమ్మా నేను. ఎలాగా? హలో, చిత్త నిరోధం తెల్లవారుజాము 4 గంటల నుంచి 5, 6, 7 3 గంటల వరకు ఇంకంతే, ఒక్కటి కూడా లేకుండా నిశ్చలంగా కదలికే లేకుండా అమ్మ ఉంటున్నాను. ఇంతకు ముందు 1 గంట, తర్వాత 2 గంటలు ఉండేవాడిని, ఇప్పుడు 3 ఇంకో గంట పెరిగిందమ్మా. అలాగ ఉంటున్నానమ్మా, పెరిగిందమ్మా, నా స్థితి బాగుంది నాకు అన్నారు. చాలా మంచిదండి. 1 గంట 2 గంటలు చేశారు, 2 గంటలు 3 గంటలు చేసుకున్నారు. మరి మీరు 7 గంటలకి బయటకు వస్తారు కదా శరీరంలోకి, వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు అన్నాను. రాకముందు ఆ చిత్త నిరోధం వల్ల మీకు ఏం కలిగింది అంటే, అమ్మ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కానీ మాటల్లో చెప్పడానికి లేదు కదా, అవాంగ మానస గోచరం అన్నారు కదా అమ్మ, దాన్ని ఎలా చెప్పాలి అన్నారు. దాన్ని చెప్పొచ్చు, మరి ఎలా చెప్పాలమ్మా అన్నారు. అంటే మరి అనుభవించిన వాళ్ళు చెప్పకపోతే అనుభవించబోయే వాళ్ళకి అర్థం కాదు కదండి. అప్పుడు ఎలా ఉన్నాను అంటే, మీరు శాంతి 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 అని దాని గురించి చెప్పాలి మనం. అవునా? శాంతే. ఇంకా అక్కడ శాంతిని పొందేవాడు, శాంతిని ఇచ్చేవాడు అని ఉండవు, శాంతే ఉంటుంది. శాంతే అనుభవమై ఉన్నారు. మరి 7 గంటలకు మళ్ళీ లేచారు, అప్పుడు ఎలా ఉన్నారు అంటే, మరి ఇంకెలాగో శరీరం ఇవన్నీ అలాగా జరిగిపోతూ ఉంటాయి కదమ్మా అన్నారు. అయితే మరి ఒక చిన్న కథ చెప్తాను, మిమ్మల్ని గురించి చెప్పింది కాదు. మరి త్రిపుర రహస్యంలో ఒక యోగి తపస్సు చేసుకోవడానికి వెళ్లే ముందు కొడుకుని గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మన్నాడట. ఆ మంచినీళ్ళు ఇచ్చే లోపుగానే అతను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 300 సంవత్సరాలు సమాధిలో ఉన్నాడు. మళ్ళీ ఈ దేహం అలాగే నిలిచి ఉంది, దాని ప్రారంధం వ్యవహారం చేయవలసిన సమయం వచ్చింది. అప్పుడు సమాధి స్థితి నుంచి దేహంలోకి వచ్చాడు. వచ్చి కళ్ళు తెరిచిన వెంటనే అబ్బాయి మంచినీళ్ళు అంటూ మేల్కొన్నాడు. మరి 300 సంవత్సరాలు సమాధిలో ఉన్నటువంటి వాడు మళ్ళీ దేహం వచ్చేసరికి మరి మంచినీళ్ళు అడిగాడు అంటే, సమాధిలో అతడు ఏం పొందినట్లు? మరి సమాధిలో ఉన్నన్నాళ్ళు శాంతిగానే ఉన్నాడు కదమ్మా, శాంతిగానే ఉన్నాడు. కానీ మళ్ళీ నీళ్ళు అడిగాడంటే కారణం ఏమిటి? అవి దేహధర్మం కదా.
దేహానికి సంబంధించిన దాహాన్ని అతడు అడిగాడంటే ఏమిటి? నేను దేహముని కాను, నేను చిన్మయ స్వరూపమును, నాకు దేహమే లేదు అన్న స్థిర నిశ్చయము కలిగి అతను సమాధి స్థితిలోకి వెళ్ళలేదు. అది. నేను దేహమునే, నాకు దాహముగా ఉన్నది అన్న భావనతో అతను సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఉమ్. వెళ్ళి 300 సంవత్సరాలు ఉన్న మళ్ళీ దేహంలో వ్యవహారం చేయవలసి వచ్చింది కదా. ఉమ్, ఉమ్. వచ్చేసరికి నేను దేహమును, నాకు దాహముగా ఉన్నది అని లేచాడు. అవునా? అవును. మరి అతను సమాధిలోకి వెళ్ళేటప్పుడే నేను దేహమును కాను, ఉమ్, ఉమ్. అవి నా ధర్మములు కావు కదా. ఆహార పానీయములు ప్రాణధర్మములు, ఉమ్, ఉమ్. ఆకలి దాహము ప్రాణధర్మాలు, అవి నేను కాదు, నా ధర్మం కాదు. నేను చిన్మయ స్వరూపుడను, నేను శాశ్వతుడను, నేను సచ్చిదానందుడును అన్న భావంతో కనుక అతను సమాధిలోకి వెళితే మళ్ళీ అతడు దేహంలోకి లేచి వచ్చినా నేను సచ్చిదానందుడను, నేను దేహరహితుడను, నేను అనంతుడను అన్న భావనతో మళ్ళీ శరీరంలోకి వస్తాడే తప్ప మరి దాహం కావాలని దేహ భావంతో రాడుగా. రాడు. అది సమాధి స్థితిలో ఉన్నటువంటి భేదం. ఉమ్. అతడికి మోక్షం ఎప్పటికీ రాదు. ఉమ్. వాడు 1000 సంవత్సరాల సమాధిలో ఉండని మళ్ళీ దేహ భావనతోటే దేహంలోకి వస్తాడు. ఒకవేళ దేహం పడిపోయింది అనుకుందాం, కానీ ఆ భావన వల్ల మళ్ళీ దేహంను దాహం కలిగించే దేహంలో పుడతాడు. అర్థమవుతుందా? ఆ. భయమయ్యాలి మరి. అది ఎవరి కథ కాదమ్మా. అవును. అమ్మా అదే. ఈ కథ కూడా నీ చదివా, నిజమే కదమ్మా. మరి 3 గంటల సేపు ఉన్నారులేండి. మరి మీరు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళేటప్పుడు నేను బ్రహ్మం రాజుని అన్న భావన విడిచి వెళ్ళారా? అనుకోవడం లేదులే, కానీ నేను బ్రహ్మం రాజుని అన్న భావన ఉండనే ఉంది కదా. ఉంది. ఇక్కడ ఈ శరీరానికి వేసి ఉంచేసుకుని వెళ్ళారు. ఉమ్. అక్కడ శాంతి అనుభవాన్ని పొందారు. మళ్ళీ దేహ వ్యవహారం చేసేసరికి మళ్ళీ ఆ భావనతోటి దీనిలో చేరుతున్నారు. ఉమ్. చేరడం వల్ల ఈ దేహం యొక్క క్రియాకలాపాలన్నీ మీవైపోతున్నాయి. నేను దేహంనే కాను, నేను తెలివి స్వరూపాన్ని, నేను అఖండ ప్రకాశాన్ని, నేను చిన్మయ స్వరూపాన్ని అన్న భావనతో మీరు సమాధి స్థితిలోకి వెళితే ఒకవేళ దేహ ప్రారంభం ఇంకా ఉండి దేహంలోకి రావలసి వస్తే చిన్మయోహం శివోస్మ్యహం అనే దేహంలోకి వస్తారు. అప్పుడు దేహంలో ఏ ప్రారంభం ఉందో ఆ ప్రారంభవశపు క్రియలు జరిగిపోతున్నా నీవు చిన్మయుడును శివుడును అన్న భావనతోటే దేహ వ్యవహారం ప్రారంభం తీరిపోతుంది. అవునా? కాబట్టి ఈ తపస్సు అబ్బా ఈ రోజు ధ్యానంలో ఎంతసేపో చెప్పలేను కానండి, కొంచెం సేపు అయి ఉండొచ్చు, ఎంత ఆనందం కలిగిందో అంటూ ఉంటారు మన వాళ్ళు. సరేలే, మరి ఇప్పుడు మరి ఈ చిన్న చిన్న తుంపర్లకే ఇంత మురికి ముక్కలైపోతున్నామే. మరి 3-4 గంటలు కాదు, 300 సంవత్సరాలు కూడా దానిలో ములిగినా అజ్ఞాన భావన వదలకుండా చేస్తున్న తపస్సు వల్ల అతడికి మళ్ళీ అజ్ఞాన భావన బలం వల్ల కలిగేటువంటి ఈ దేహము నుంచి విడుదల కలుగదు. ఇది ఇక్కడ జ్ఞానికి ఈ వివేచన తెలుస్తుంది. ప్రతి క్షణము కూడా తాను స్వరూపమునే, నేను సర్వ వ్యాపక చైతన్యమును, నేను ప్రకాశమును, చిన్మయోహం శివోస్మ్యమని భావనతో ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా కదా, ఆ దేహ వ్యవహారాలు ప్రారంభవశాలు జరుగుతూ ఉంటాయే తప్ప వాటితో అతడు అంటకుండా చిన్మయానికి ఏమిటి అంటుతుంది, అంటకుండా ఉంటాడు. దేహ ప్రారంభ వ్యవహారాలు సాగిపోతూ ఉంటాయి, ఉన్నవి సాగుతున్నాయి, సాగడం లేదు అన్న ధ్యాసే లేకుండా చిన్మయ స్వరూపముతో జ్ఞాని దేహ వ్యవహారాలు ఎన్ని చేస్తున్నా వాటిని అంటకుండా ఉండడమే జీవన్ముక్తి. అవునా? దాన్ని సాధించుకోవాలి మనం. నేడుకి వెళ్ళిన చల్లదనపు తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత ఉపశమనం. అది సాధించుకోవాలి. దానికి అనుకూలమైనది మానవ శరీరమే. పుణ్యవశాన తిండికి బట్టకి లోటు లేని జీవితము, సత్య జ్ఞానమును అందించేటువంటి గురుబోధ,
అందుతున్నప్పుడు దాన్ని ఎంత త్వరగా దేహం పడిపోక ముందే సద్వినియోగం చేసుకుంటే ఇక మరి దేహం రాని స్థితిని ఇప్పుడే మనం సాధించుకోవాలి. అవునా? ఉమ్. అదే ముముక్షు యొక్క లక్ష్యం, గమ్యమై ఉండాలి తప్ప ఈ శాంతులు, ఈ సమాధులు వీటి వల్ల వచ్చేటువంటి తాత్కాలిక ఉపశమనముల మీద ఏ పిసరైన అపేక్ష కూడా ఉండకూడదు. అమ్మా, ఉమ్. అపేక్ష అంతా దేహం మీదే ఉంది మనకి. ఈ దేహము నేను కాదు అని ఉపేక్ష చేసి నీ చిన్మయ స్వరూపం అంది నువ్వు అపేక్ష పెట్టుకో. ఆ అపేక్ష వల్లనే ఈ దేహ భావన ఉపేక్షింపబడి వెంజుతాకు వల్లే రాలిపోతుంది. సరేనమ్మా? హరి ఓం చిన్మయోహం శివోస్మ్యహం. మళ్ళీ రేపు చెప్పుకుందాం అమ్మా. ఆ, సరే అమ్మా.